నేనైతే నీకు భరోసాగా ఉంటాను, ధైర్యంగా ఉండు, ఇలాంటి పనులు చేయకని నువ్వు ఆదర్శించడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడైతే 2 ఏళ్లుగా నన్ను ఇంటికి తాళాలేసి ఇంటికి రానివ్వకుండా దువ్వాడవాణి కనీసం పట్టించుకోకుండా వదిలేస్తే ఒక వారం రోజుల పాటు హోటల్స్లోను, మరో 2-3 రోజులు కారులోనే నేను నివాసం గడిపిన నేను, మా అమ్మ నాకు పిలిచి, మా అమ్మే వాళ్ళ ఇంట్లో నాకు తన దగ్గర ఉంచడం ఒక 1 ఇయర్ అక్కడే ఉన్నాను. ఆ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ టెక్కల్లో మీతో మాట్లాడుతున్నటువంటి గృహాన్ని నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నేను ఇచ్చిన భరోసా ప్రకారం నాకు భోజనాలు, బట్టల సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ 2 ఏళ్లలో ఆమె నాకున్నటువంటి కష్టాల నుంచి ఎంతో కొంత సహకరిస్తూ వచ్చింది. ఆ సహకారంతో ఆమెకి 33-34 సంవత్సరాలు, నాకు 58 సంవత్సరాలు. ఇప్పుడు ఇవి అవసరం అంటారా? ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది చెప్పండి. కానీ నాకున్న పరిస్థితులు, ఆమెకున్న పరిస్థితుల వల్ల ఆమె మరణానికి సూసైడ్ చేసుకుంటే కాపాడి నిలబెట్టినందుకు రుణం ఏదో ఒక సంతోషమైన ఆలోచనతో నా గౌరవంగా చూసిందే తప్ప ఆ అమ్మాయికి నాకు లేనిపోని వ్యవహారాలు సృష్టించారు. మేము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పెళ్లి చేసుకోవడం ఇదంతా అబద్ధం. కాకపోతే నేను ఆమె కలిసి ఆమె నా దగ్గరకు వస్తుంటారు, వెళ్తుంటారు. నేను కూడా ఇద్దరి మధ్యలో కేవలం ఒకరికొకరు సహాయపడడం తప్పించి మిగతా ఎలాంటి శారీరక కానీ లేదంటే వైవాహిక కానీ ఎట్లాంటి బంధం లేదంటారు. ఎటువంటివి మేము అలాంటివి పెట్టుకోలేదు సార్. జస్ట్ ఒక స్నేహితురాలుగా వచ్చి వెళ్తుంటుంది అమ్మాయి. సార్ పెట్టుకోవడానికి నా వయసు ఏంటి సార్? నేనేంటి సార్? నాకు అవసరమా సార్? ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను? ఇంతవరకు సాధించిన విజయాలు ఏమిటాయో అపజయాలు ఏమిటాయో వాటిని చెక్ చేసుకుని భవిష్యత్తు ఎలా ముందుకెళ్లాలని ఆలోచించే సమయం. కానీ పిల్లలు పెరిగి వాళ్ళ చదువులు పెరిగి పెద్ద పాపకు మ్యారేజ్ అయ్యి రెండో పాప మ్యారేజ్కి ఉంది. ఈ టైంలో నాకు అవసరమా సార్? వీటన్నిటికీ మూల కారకురాలు దుర్మార్గురాలు దువ్వాడవాణి. మీ మదర్ చెప్తున్నారు సార్, దౌర్భాగ్యమైన పరిస్థితులు మీ మదర్ చెప్తున్నారు ఒకానొక సందర్భంలో మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారని, సన్యాసం తీసుకోవాలనుకున్నారు, రిషికేష్ అటు వెళ్ళిపోదాం అనుకున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్తున్నారు. ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? అవును. నా జీవితంలో అయితే నాకు తెలిసిన వరకు మా అమ్మ చెప్పింది కరెక్ట్ గుర్తు చేశారు. నేను మరొక 4-5 సంవత్సరాలు కుటుంబంతో ఉండి తర్వాత కాషాయం వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను అనుభవించిన టార్చర్, ఆ టార్చర్కి తట్టుకోలేక ఆ నిర్ణయం నా చిన్నప్పుడే తీసుకున్నాను. చాలా కాలం క్రితమే అది ఖచ్చితంగా అమలై ఉండేది. అది అమ్మ చెప్పింది నిజమే. కాషాయం వేసుకోవాలనుకున్నాను. పరిస్థితులు ఎలా దారిపరించాయి. ఆఖరికి నా ఇంటి మీదకి దాడి చేసి పిల్లల్ని పంపించి, పిల్లల్ని నాన్న కావాలని అనిపిస్తుందే కానీ పిల్లలు మొన్న 8వ తారీఖు నా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మీడియాకు కూడా రప్పించి కారాలు, రాడ్లు, నిచ్చెన ఇంటి మీదకి పైకి రావడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంటి మీదకి రౌడీజం చేయటానికి పిల్లల్ని పంపించింది అధికార పార్టీ సహకారంతో. నిన్న మళ్ళీ వచ్చి నిన్న సాయంత్రం మెయిన్ గేట్ని విరగ్గొట్టి ఇంట్లోకి వచ్చి ఇదే డోర్ని, ఈ ఐరన్ డోర్, స్టీల్ డోర్ని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఇంట్లోకి ట్రెస్పాస్ చేసి నా మీద దాడి చేయడానికి వచ్చింది. అంటే తను ఏ ఉద్దేశంతో పిల్లల్ని పంపింది సార్? నాన్న అన్న ప్రేమతో పంపిందా? భర్త అన్న ప్రేమతో వచ్చిందా? సార్, ప్రేమ అంటే 4 గోళ్ల మధ్య జరిగేది. 4 గోళ్ల మధ్య జరిగితే ప్రేమ అంటారు, బహిరంగంగా జరిగితే ప్రతీకారం అంటారు. బహిరంగంగా మీడియాని పిలిచి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి తాళాలు విరగ్గొట్టి ఈ వచ్చే విధానాన్ని ప్రేమతో వచ్చిన విధానం అంటారా సార్? 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు నేను ఆస్తులన్నీ రాసిచ్చేస్తే, ఎన్నికల ముందు కూడా ప్రెస్ మీట్ పెడతాను, అబాస్పాల్ చేస్తానని చెబితే మేము దానికి భయపడి లోబడి ఆ ఆస్తులన్నీ రాసిచ్చేస్తే ఇప్పుడు ఏముందని నా దగ్గరికి వచ్చింది సార్? నేనే ఇల్లు అయితే వాళ్ళకి ఇచ్చానో ఆ ఇంటికి తాళాలు వేసేసారు. నిన్న తాళాలు పగలగొట్టి ఈ ఇంటికి వచ్చారు. ఈ ఇంటికి కూడా నేను రాసేస్తే, ఈ ఇంటికి తాళాలు వేసేస్తే నేను ఎక్కడ బ్రతకాలి సార్? ఏమైపోవాలి సార్? మీరే చెప్పాలి. అందుకే ప్రజలకు మీ ద్వారా ఇవన్నీ నేను తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధి అయ్యుండి, ఎమ్మెల్సీ అయ్యుండి, ఇప్పుడు పవర్కి సంబంధించి అంటే ఒక 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎటువైపు బలం కనబడుతుంది? ఇప్పుడు మనం చూసే వాళ్ళకైతే ఆవిడ వైపు బలం, అంటే ఆవిడ చెప్పడం కూడా కార్యకర్తలు మాతోటి ఉన్నారు, క్యాడర్ మాతోటి ఉన్నారు, అసలు బయటకు వచ్చి మాట్లాడమానండి, క్యాడర్ ఎక్కడ ఉంది ఆయనకి, క్యాడర్ అంతా నాతో ఉందని చెప్పి రాజకీయంగా కూడా బలంగా నేనే ఉన్నానని చెప్పి, న్యాయం అంతా నా వైపు ఉందని చెప్పి ఆవిడ చెప్తోంది. వాణి, కార్యకర్తలు బలము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి టికెట్ నేనే ఇప్పించాను.
నేనే అనౌన్స్ చేశాను దువ్వాడ వాణి పోటీ చేస్తారని. ఆ టికెట్ ఎందుకు పోయింది సార్? 8 నెలల్లో టికెట్ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? నీ క్యాడర్ ఉంటే, కార్యకర్తలు ఉంటే, ప్రజల్లో నీకు బలం ఉంటే, గ్రాఫ్ పడిపోయి దువ్వాడ వాణి పోటీ చేస్తే అధోగతి పాలైపోతాం, ఆమెను వెంటనే మార్చాలని రిపోర్ట్స్ వెళ్ళడం బట్టే మళ్ళీ ఆ పేరు తీసేసి నా పేరు పెట్టారు జనవరి 12లో. నీ కార్యకర్తలు బలం ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ నిలబెట్టుకోలేపావు? జగనన్న ఇచ్చిన టికెట్, నేను కూడా నీకు మద్దతు ఇచ్చిన టికెట్, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను, నేను నీకు సపోర్ట్ చేశాను, తిరుగుతున్నాను, మరి ఎందుకు నిలబెట్టుకోలేపావు? నీ ఊర్లో నీకు బలం ఉందంటున్నావు కదా, నీ ఊర్లో తెలుగుదేశంకి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? 500 మెజారిటీ నాకు వచ్చింది వైసీపీకి. మరెందుకు నువ్వు నీకు బలం ఉంటే అచ్చెన్నాయుడికి ఓట్లు వేయించేలేపావు? అచ్చెన్నాయుడికి సహకారం చేస్తూ అబాస్ పాలయ్యావు తప్ప మెజారిటీ తేలేపోయావా? నీ స్వంతూరులో నాకు 580 మెజారిటీ లింగాల వలస. నీకు ప్రజల బలం ఉంటే, ఓట్ల బలం ఉంటే, కార్యకర్తల బలం ఉంటే ఎందుకు నువ్వు మెజారిటీ ఇవ్వలేకపోయావు తెలుగుదేశానికి? ఎందుకు నా మెజారిటీ ఆపలేకపోయావు? ఏం మాటలు సార్? నీకు బలం ఆవిడ సమస్య బలమని మనం చెప్పుకుంటే అవుతుంది సార్? కాదు, మీ ఆవిడ సమస్య రాజకీయమా లేకపోతే పర్సనలా? ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన మాధురి మీద ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు, మాధురికి మీకున్న సంబంధం. రెండో పక్కన మీరేమో రాజకీయం అంటూ ఉన్నారు. పావుగా వాడుకుంది సార్, మాధురిని పావుగా వాడుకుంది సార్. మాధురి సబ్జెక్ట్ కాదు ఇక్కడ, పవర్, పదవి కావాలి. ఇప్పుడు ఏంటి చెప్తుంది? ఎమ్మెల్సీగా ఆయనకి రాజీనామా చేయమనండి, పార్టీని సస్పెండ్ చేయమండి అంటుంది. నువ్వు దేనికి వచ్చావు అసలు? తలుపులు ఎందుకు విరగొట్టావు? తాళాలు ఎందుకు విరగొట్టావు? నువ్వు తాళాలు విరగొట్టి ఇంటికి వచ్చింది ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయమనే, అంటే పార్టీని సస్పెండ్ చేయమనే, ఎమ్మెల్సీగా పదవి నుంచి తీయమని. మరి నీ ఇంట్లో నుంచి కూడా చెప్పొచ్చు. నీకు పార్టీలో బలం ఉండి, కార్యకర్తలు బలం ఉంటే ఇంట్లో నుంచి కూడా కూర్చొని చేయొచ్చు. ఇక్కడికి వచ్చి చేయడం ఏంటి? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాట ఏంటి? అధికారం గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? మీకే అర్థమైంది కదా సార్. ఇప్పుడు దీని వెనకాల కల్పించి ఏదో నోరు కదా, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న అధికార పార్టీ టీడీపీ దీని వెనకాల నడిపిస్తుందని కూడా చెప్తున్నారు మీరు. సార్, రాత్రి గేటు పగలగొట్టినప్పుడు, తలుపులు విరగొట్టినప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో. నా ఓన్ హౌస్లోకి, నా ఓన్ బిల్డింగ్లోకి ట్రెస్ పాస్ చేసి తలుపులు విరగొట్టారు, వాళ్ళకి బయటికి పంపించండి, ఇది స్వార్జితమైన ఆస్తి అని చెప్పాను. పంపించేస్తాం సారు అరగంటలో అని సిఐ గారు చెప్పారు. రాత్రి 11 కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇప్పుడు 6 అవుతుంది, పావుతక్కువ 6. ఇంతవరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ట్రెస్ పాస్ అంటే ఇప్పుడు ఆవిడ భారీగానే ఉన్నారు కదా. ఎలా సార్? అది నా స్వార్జితం సార్, నేను రాస్తేనే అవుతుంది. నా తాత నుంచి, తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కాదు. నేను అనాథ శరణాలయాలకు కూడా ఈ బిల్డింగ్ రాసేయచ్చు, లైబ్రరీకి రాసేయచ్చు ఇప్పుడే. అప్పుడు ఎలా వస్తుంది? నా స్వార్జితమైన ఆస్తి, మీ స్వార్జితమైన ఆస్తి మీ పిల్లలకు కూడా అవ్వదు, మీరిస్తేనే అవుతుంది. మీ స్వార్జితమైన ఆస్తిని మీరిస్తేనే మీ భార్యకి వెళ్తుంది. అదే మీ తండ్రి గారి దగ్గర నుంచి వస్తే పిల్లలకి వెళ్తుంది వారసత్వంగా. స్వార్జితమైనటువంటి ఆస్తి నీకు రాసి ఇచ్చాను. నేను నీకు ఒక ఇల్లు ఇచ్చాను, 6 కోట్ల రూపాయలు విలువైన ఇల్లు. ఆ ఇంట్లో ఉండకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి?